జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుపుతో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వెల్లువెత్తిన ఉత్సాహం. ఇక ముందు కరీంనగర్ లో అన్ని గెలుపులు మాయే అని ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు. ఇందిరా చౌక్ వద్ద ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంబరాలు. కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం. ఈరోజు ప్రజలు మాత్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని తప్పకుండా మనం చెప్పక తప్పదు. అదేవిధంగా మా నాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు ఒక 3 నెలల నుండి ఇంటింటికి గల్లీ గల్లీకి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, అదేవిధంగా గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయరనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పింది కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి బాధ్యత ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాదాపు ఒక 200 కోట్ల పైచీలకు పనులు శాంక్షన్ చేసి 150 కోట్ల పనులు కంప్లీట్ చేసింది కాబట్టి ఈరోజు ఈ యొక్క మెజారిటీని దాదాపు 25,000 మెజారిటీ ఈరోజు మనం సాధించడం అంటే అది ఆషామాషి కాదు. TD News KNR. Please subscribe.